ఫిల్మీ ఫోకస్ FTFS రివ్యూ ఆఫ్ గాంధీ తాత చెట్టు. మామూలుగా సినిమాలని ఒక 2-3 రకాలుగా విభజిస్తుంటారు కదా, కమర్షియల్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు అని చెప్పేసి. ఇది వచ్చేటప్పటికి గాంధీ తాత చెట్టు అనేది ఒక థర్డ్ కేటగిరీ సినిమా, హార్ట్ఫుల్ సినిమా అనమాట. అంటే ఇది ఒక నార్మల్ రెగ్యులర్ చిల్డ్రన్ సినిమా కాదు. సో ఇట్ హ్యాస్ మోర్ వాల్యూస్. స్పెసిఫిక్గా గాంధీయిజం గురించి చాలా విపులంగా వివరించారన్నమాట. సో దీని డైరెక్టర్ వచ్చి పద్మావతి మల్లాది. పద్మావతి మల్లాది ఇంతకుముందు మనమంతా మహానటి సినిమాలకి రైటర్గా వర్క్ చేశారు. దిస్ ఈస్ హర్ డైరెక్షనల్ డెబ్యూ. ఈ సినిమాలో చెట్టుతో పాటు ఇద్దరు కీ రోల్ ప్లే చేశారు. ఒకరు ఆనంద్ చక్రపాణి తాతగారి పాత్రలో, అలాగే డైరెక్టర్ సుకుమార్ అండ్ తబితల కుమార్తె సుకృతి వేణి బెండ్రెడ్డి ఈ సినిమాతో నటిగా పరిచయం అయింది. ఇది ఒక డెబ్యూ ఫిలిం అని ఎక్కడ అనిపించదు అనమాట. స్పెసిఫిక్గా ఈ సినిమా కోసం ఆమె గుండు కొట్టించుకుంది. స్టోరీ పరంగా చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీ. ఈ సినిమా కథ ఆల్రెడీ ట్రైలర్లోనే కనబడింది. దీన్ని చాలా హార్ట్ఫుల్ గా చూపించారు డైరెక్టర్ పద్మావతి మల్లాది. స్పెసిఫిక్గా చెట్టు, పద్మావతి చెప్పారు ఆ చెట్టుకు ఒక వైబ్ ఉంది, అందుకే ఆ చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో. అసలు సినిమాలో చెట్టుకి అంత ప్రాధాన్యత ఎందుకు అనేది బాగా ఎలివేట్ అయింది. ఆ లొకేషన్ వల్ల అవ్వచ్చు, లేదంటే చుట్టూ ఉన్న చెరుకు పంటల వల్ల అవ్వచ్చు. స్పెసిఫిక్గా తాత పాత్ర చనిపోయినప్పుడు తనికెలవర్ణి గారు ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తా ఉంటారు. అంటే అది మొనోలాగ్ లాగా ఉంటుందన్నమాట. బట్ అది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. చెట్టుకి ఎలాగైతే చరిత్రలాగా చెప్పుకుంటున్నారో అలాగే ఈ మనోరాల క్యారెక్టర్ కూడా అదే స్థాయిలో ఉండుంటే కనుక సుకృతి క్యారెక్టర్ అనేది ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది ఆడియన్స్కి. అక్కడ మాత్రం చిన్నపాటి వెలుతు అనేది కనబడింది. అది కనుక వర్కౌట్ అయ్యి ఉండుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది సినిమా. బట్ స్టిల్ గాంధీ తాత చెట్టు ఈజ్ ఎ వాచబుల్ ఫిలిం.